హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్. మా ఛానల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే కంటిన్యూ చేయండి. మేము ఈ రోజు కిష్కిందపూరి రేడియో స్టేషన్ అనే మూవీకి అయితే వచ్చాము. మూవీ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. హర్రర్ సినిమా కాబట్టి హర్రర్ లవర్స్ కి చాలా బాగుంటది. నాకైతే కొంచెం లిటిల్ బిట్ హర్రర్ అనేది అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కావచ్చు, బెల్లం రాయ్ శ్రీనివాస్ అన్నకి చాలా రోజుల తర్వాత రాక్షసుడి తర్వాత ఈ బెస్ట్ హిట్ అయితే పడిందండి. అతనికి హిట్ పడాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకనే. ఎందుకంటే మనందరం మూవీ లవర్స్ కాబట్టి. సో ఈ మూవీ కంపల్సరీ చూడండి. ఇది ఓటీటీలో చూసేదో టీవీలో చూసేదో కాదండి. హర్రర్ బెస్ట్ హర్రర్ ఫీలింగ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే థియేటర్ లోనే అయితే చూడాలన్నమాట. సౌండ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. మళ్ళీ ఫ్రేమ్స్, కెమెరా ఫ్రేమ్స్ కావచ్చు, అన్ని ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చాలా బాగుంది. ఇంకా బ్లాక్ జాక్ లో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ బిహేవ్ చేసిన విధానం కానీ ఆ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనేది ఉంటది అనమాట. ఇంకా మిస్టేక్స్ అనేది చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో అవి పెద్ద ఇబ్బంది పెట్టవు ఎవరిని. అట్లా ఉన్న హుక్ చేసే పాయింట్ బట్టి అవి ఎవరు పట్టించుకోవడం కూడా పట్టించుకోవచ్చు నాకు తెలిసి అయితే. సో ఫస్ట్ సినిమా మెయిన్ పాయింట్ లోకి ఎంటర్ అయ్యేదాకా కొంచెం ఓపిక పడితే ఈ బెస్ట్ థ్రిల్లింగ్ ఫీల్ అయితే ఇస్తారనమాట. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. సో అందరూ కంపల్సరీ చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి. మీకు ఈ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నిజంగా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సాయి శ్రీనివాస్ అన్న. ఇంకా ఈ డైరెక్టర్ గురించి కూడా చెప్పాలి. అంతకుముందు చేసిన మూవీ కూడా బాగుంటది, కాకపోతే అంత వర్కౌట్ కాలేదు. సో ఈ సినిమా అంటే ఆ సినిమాకి ఈ సినిమాకి పెద్ద సంబంధం ఉండదు. ఆ జోనర్కి ఈ జోనర్కి ఇది ఆ డైరెక్టర్ హ్యాండిల్ చేయగలరా లేదా అనేది వస్తుంది మైండ్ లోకి. సో అది వేరవచ్చు, ఇది వేరవచ్చు, కానీ దాన్ని హ్యాండిల్ చేసే పద్ధతులు, దీన్ని హ్యాండిల్ చేసే పద్ధతులు దీన్ని బెస్ట్ గా చేసాడు. అందరికీ నా సంగతి చేసేసండి. నేను కిష్కిందపూరి సినిమాకి వచ్చాను. సినిమా చాలా బాగుంది. ఫుల్ హర్రర్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫుల్ హర్రరే. అసలు సినిమాని అంటే హర్రర్ సినిమాలు చాలా వస్తుంటాయి, చాలా మంది తీశారు. అన్ని కొన్ని దాంట్లో హిట్ అయినాయా అవలేదా అనే విషయం పక్కన పెట్టేస్తే అయితే హర్రర్ సినిమాలు చాలా వచ్చినాయి. అలాంటిది ఇది హర్రర్ సినిమా, కానీ క్లైమాక్స్ వరకు కూడా దీనికి ఎక్కడ సొల్యూషన్ అనేది అసలు అర్థం కాని విషయం ఉంది ఈ సినిమాలో. అది మాత్రం చాలా హైలైట్గా ఉంది. రెండోది ఇంకోటి ఏంటంటే, నిజంగా నాకు తెలియదు ఏంటంటే ఈ సినిమాలో అంటే హర్రర్గా తీయటం వేరు, ఇది కూడా హర్రర్ అనేదే మనకు అర్థం కాదు. అంటే చూపించే హర్రర్లా ఉంటది కానీ ఏం అర్థం కాదు. కానీ లాస్ట్ వరకు కూడా రివీల్ అవ్వదు. ఆడొకలా ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు, ఇంకోలా ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అసలు ఏమైతే అనేది మనకి చెప్పాలంటే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరిగిపోతాయి. అంటే ఏమైంది 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 అనేది కసి ఎక్కువైపోతా ఉన్నాడు. ఆ సబ్జెక్ట్ పెట్టారు. కానీ నిజంగా సినిమా అనేది సూపర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని చిన్న చిన్న నెగిటివ్లు కూడా ఉన్నాయి. అంటే ఏం నెగిటివ్ అంటే అది అంటే చిన్న నెగిటివ్ అనేది ఉండటం కామనే, కానీ మంచి చెప్పుకోవాలి చెడు చెప్పుకోవాలి కనుక దాంట్లో కొన్ని మైనస్లు ఎక్కువగా ఎతకాలి అనేది ఏమీ లేదు. లాస్ట్ వరకు సస్పెన్షన్ ఏంటంటే ముందు అదే ఆయనకి ఇరుగుడు ఎక్కడ అంటే ఈ హర్రర్కి తగ్గడానికి ఎక్కడ అనేది ఎవరికి అర్థం కానిది అసలు హైలైట్ అనమాట. అది బాగా హైలైట్. హర్రర్ ప్రతి సినిమా హర్రర్లో ఎక్కడ ఏముంది అనేది తెలిసిపోయింది వాళ్ళకి. ఈయన అంటాడు, ఆయన దగ్గరికి వెళ్తాడు, భూతత్వం దగ్గరికి వెళ్తాడు, దానికి ఇక్కడ విరుగుడు అంటాడు, ఇరిపించేస్తాడు. కానీ సినిమాలు అలా కాదు. అసలు ఇరుగుడు ఎక్కడ దొరికింది ఎవరికి తెలియదు, అర్థం కాదు. అది మాత్రం సూపర్ పెట్టారు. డైరెక్టర్ గారు నెంబర్ 1 సూపరు. అందరూ చూడొచ్చు, చూడాలి. ఇలాంటి సినిమా మిస్ అవ్వకూడదు. అది మాత్రం నేను పక్కాగా చెప్పగలుగుతాను. ఎందుకంటే 200 టికెట్ పెట్టామా, 300 పెట్టామా, 50 రూపాయలు పెట్టామా అనే విషయం పక్కన పెట్టేస్తే ఇలాంటి మంచి మెసేజ్ వచ్చినప్పుడు మనం వదులుకోకూడదు. ఓటీటీలో చూస్తాం, టీవీలో చూస్తాం కాదు, హాల్లోనే చూడాలి, హాల్లోనే ఎంజాయ్ చేయాల్సింది. ఓకే, బాయ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.